హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను చలపాటి అంజి. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేస్తున్నాను. ఇందుకు నేను ఏం చేస్తానంటే షూటింగ్లో హెయిర్ డ్రెస్సర్గా చేస్తాను. మూవీ షూటింగ్ ఆఫర్ వచ్చింది అమెరికాకి, ఫ్లోరిడా. అక్కడికి వెళ్తున్నాను. ఫస్ట్ టైం ట్రావెలింగ్ ఇంటర్నేషనల్. అలాగే మనకి హైదరాబాద్లో మాల్స్ ఎలాగ ఉంటాయి, ఇక్కడ అవుట్లెట్ మాల్ అని కొన్ని మాల్స్ ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా ఆఫర్లు ఉంటాయన్నమాట. ప్రతిరోజు కూడా ప్రతి వస్తువు మీద మనకి ఆఫర్లు ఉంటాయి. చాలా బాగుంటాయి. అన్నీ కూడా మనకి కంఫర్టబుల్ రేట్లోనే ఉంటాయి. తీసుకోవచ్చు చాలా. నేను షూ తీసుకున్నాను, పూమా. అదే మన ఇండియాలో అయితే 5000 దాకా ఉంటుంది. ఇక్కడ నాకు 2500కి వచ్చింది. సో చాలా హ్యాపీ. అయితే నెక్స్ట్ రోజు షూటింగ్కి వెళ్ళిన గ్యాప్లో షూటింగ్ జరుగుతుంది. గ్యాప్లో వచ్చి మామూలుగా సైడ్కి మేము వచ్చాము. వస్తుంటే ఇక్కడ ఏంటి జనం ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఏంట్రా తీరా చూస్తే వెళ్తే ఒక ఆయన మన కొరడా అంటారు చూసారు, దాంతో ఎలా ఊగుతున్నాడు. ఏంట్రా అని నాకు వెంటనే చూస్తే నాకు మన ఛత్రపతి సినిమాలో ఏనుమాధవ్ గారిది ఒక ట్రాక్ ఉంటుంది చూసారు, అది గుర్తొచ్చింది. అది ఒక 10 నిమిషాలు మేము అటు ఇటు చూస్తుంటే పక్కనే మంచి కలర్ఫుల్గా అంత అడవుడుగా చాలా బాగుంది. అంతా ఫన్నీగా అలా చూస్తూ ఉన్నాము. That's what I'm talking about. A little life, a little love, a little laughter. అదొక ఫన్నీ అందరికీ చూస్తూ ఉంటున్నారు. అలా జరిగిందండి. 1 డే మొత్తం అలా జరిగిందండి. నెక్స్ట్ రోజు వచ్చి క్యాసినోకి వెళ్ళాం. నైటు మొత్తం అంతా వీడియోలు గట్రా అలా తీస్తూ ఉన్నాం. ఈ లెవెల్లో సడన్గా వేరే వాళ్ళు వచ్చి వీడియోలు తీయొద్దన్నారు. వీడియోలు తీయొద్దంటే మానేశాను. బట్ ఏంటంటే సెల్ఫీలా తీశాను. ఈ లెవెల్లో వచ్చి మళ్ళీ వద్దు తీయొద్దన్నారు. ఇంతకేంటంటే క్యాసినోలు గట్ట నేను ఆడితే నా దగ్గర ఉన్న ఒక $300 ఉంటే మొత్తం దొబ్బేశారు. ఫస్ట్ వచ్చినాయి, తర్వాత దొబ్బేశారు. ఆ రోజు నుంచి నేను ఎప్పుడు క్యాసినో గట్ట ఆడను. అలా జరిగింది క్యాసినోలోని ఎఫెక్ట్. మొత్తం మామూలుగా లేదు. ముందు డబ్బులు ఇస్తారు, తర్వాత మొత్తం దోచుకుంటారు వాళ్ళు. ఎక్కడున్నా క్యాసినో అనేది చాలా డేంజర్. ఆ రోజు నైట్ అలాగా గడిచిపోయింది నాకు. నెక్స్ట్ డే వచ్చి ఓర్లాండో, మొత్తం బీచ్లో షూటు. వే అంటే చాలా బాగుండుద్ది. మొత్తం అంతా లైటింగ్ గట్టాను చాలా బాగుంది. ఎవరికాలు చిన్న మనకి గుడిసెలు అంటారు చూసారా, గోవాలో వెళ్తే గుడిసెలు ఇస్తారు, అలాగా ఎవరికాలు గుడిసెలు తీసుకోవాలి. $10 $20. మనదంతా ఫ్రీయే కాబట్టి, షూటింగ్ కాబట్టి మొత్తం మనం తిరగచ్చు అంతానే. అలాగే నాకు మెమొరబుల్గా కొన్ని పిక్స్ దిగాను, ఎందుకంటే అప్పట్లో వీడియోలు తీయడం గట్రా రాదు. కొన్ని పిక్స్ దిగాను అలాగా. అక్కడ మా షూటింగ్లోకి ఒక బాడీ బిల్డర్ వచ్చాడు. నీకే కదరా బాడీ, నాకు ఉందన్న. అలాగే కొన్ని ఫొటోస్ కూడా దిగాను. ఇవన్నీ మెమొరబుల్ ఫొటోస్ గట్రా అనమాట. సో ఎలాగైనా అమెరికా వెళ్ళే మొత్తం అంతా తిరిగాం, ఎంజాయ్ చేసాం. నాతో ఉన్న టీం అంతా వచ్చిన వాళ్ళందరూ. నేను There's a good chance you didn't see and do it all. So please come back. బాగుంటాయి. నేను తీసిన వీడియో ఇది 2017లోది. అయితే మాకు ఫ్లైట్ డిలే అయింది. డిలే అయితే మాకు అక్కడ
వీకెండ్స్ రూమ్ ఇచ్చారు. మొత్తం ఫుడ్, ఆల్కహాల్ మొత్తం అంతా చాలా ఇచ్చారు. ఒక 4 అవర్స్ మేము అక్కడే వెయిట్ చేసాము. మన వాళ్ళు తాగిన వాళ్ళు తాగినంత, తిన్న వాళ్ళకి తిన్నంత మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశాను. నేనైతే ఆల్కహాల్ తీసుకోను, ఫుడ్ ఎంజాయ్ చేశాను హ్యాపీగా. చాలా హ్యాపీ అనిపించింది. ఆ మిలాన్ ఎయిర్పోర్ట్లో అయితే ఒక 4 అవర్స్ అన్న. మిలాన్ ఎయిర్పోర్ట్ అనగానే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ మిలాన్ అంటారు చూసారా, నాకంటే అదే గుర్తొచ్చింది. బట్ ఏంటంటే ఫ్లైట్లు గట్రా అన్నీ ఇంటర్నేషనల్ అన్నీ వస్తూ ఉంటున్నాయి, పోతూ ఉంటున్నాయి. ఒక 4 అవర్స్ మాకు ఎలా టైం గడిచిపోయిందో తెలియలేదు. సో చాలా ఆనందంగా ఉంది. మిలాన్ టు అబుదాబి ఫ్లైట్ మాకు, ఆ ఫ్లైట్ కూడా చాలా 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 బాగుంది. అయితే ఆ వేవ్స్ కానీ చాలా బాగుంది. ఒక సముద్రంలో వాళ్ళు చిన్న చిన్న వేవ్స్ కింద కట్టారు, అవి కూడా చాలా బాగుంది. సార్ మీరు కూడా చూడండి. ఇది కూడా చాలా పెద్ద ఫ్లైట్. ఇది మేమంతా ఫ్లైట్లో మొత్తం కూర్చొని మాకు ఫుడ్ కట్టి మొత్తం సేమ్ యాస్టీస్గా పెట్టారు. కానీ ఆ ఫుడ్లో నేను తీయలేదు. ఆ ఫ్లోలో ఏది నేను తీసింది నా వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అయితే నేను తీసింది 2017లో. ఇప్పుడంతా సరదాగా కొన్ని వీడియోస్ చేసి ఈ ఛానల్ కింద పెట్టాను. నా ఛానల్ మీకు నచ్చినైతే, నా ఛానల్ మీకు అందరికీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తా. వీడియోలో అయితే వదలను, నా దగ్గర చాలా అవుట్ఫిట్ ఉంది, మొత్తం అన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే అందరూ తీస్తున్నారు. నేను ఎప్పుడు 2016, 17, 18లోనే తీసాను అన్నీ ఇంటర్నేషనల్.